ఫైనల్లీ మనం కొంతమంది రాజపుత్స్ కోసం వాళ్ళ కథల కోసం తెలుసుకుందాం. రాజపుతుల్లో కొంతమందిలో మనం ఒకరి కోసం బాగా తెలుసుకున్నాం. ఆయనే పృథ్వీరాజ్ చౌహాన్. పృథ్వీరాజ్ చౌహాన్ ఒక అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళ డాడీ గారికి నచ్చకపోవడం, వాళ్ళ డాడీ తనని మోసం చేయడానికి కుతుబుద్దీన్ మొహమ్మద్ గోరీ తోటి చేతులు కలపడం, ఆ మొహమ్మద్ గోరీ కలిసి వాళ్ళిద్దరిని వేసేయడం. ఈ స్టోరీ అంతా మనం చూసాం. ఇక్కడ చూసారు కదా. ఈ వీడియో కానీ మీరు చూసుండకపోతే ఆ వీడియో ఈ స్టోరీ మీరు తెలుసుకున్న తర్వాత రాజపుతుల కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే రాజపుతులు అనేది చాలా కీ రోల్ని ప్లే చేస్తారన్నమాట ఇక్కడ మనకి. అందులో వన్ ఆఫ్ ద నెక్స్ట్ రాజపుత్ వచ్చేసరికి ఎవరు అంటే రావల్ రతన్ సింగ్. ఆల్రెడీ పృథ్వీరాజ్ చౌహాన్ కోసం మనం చెప్పుకున్నాం కాబట్టి ఆయన చాలా పెద్ద కింగ్డమ్ ఉంటుంది. బట్ ఇక్కడ రావల్ రతన్ సింగ్కి వచ్చేసి చాలా చిన్న చోట అని చెప్పుకోవచ్చు. ఈయన రాజస్థాన్లోని మనకి మేవర్ రాజపుత్ అంటారన్నమాట. మేవర్ అనేది మనకి ఏంటంటే ఇది ఒక ప్లేసు, ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఏదైతే మనం బౌండరీ నేను పెట్టానో అది ఇక్కడ చూపిస్తున్నానో అది మేవర్ అన్నమాట. ఇందులో క్యాపిటల్ సిటీ, ప్రతి రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఉంటుంది కదా. ఈ క్యాపిటల్ సిటీ ఏంటంటే చిత్తోర్గఢ్ అన్నమాట. చిత్తోర్గఢ్. ఇండియన్ మ్యాప్లో మనం చూసినట్లయితే ఇంత ప్లేస్ ఉంటుందన్నమాట. ఇది రావల్ రతన్ సింగ్ యొక్క రాజ్యం, ఒక డైనస్టీ అనొచ్చు. గుహిలా డైనస్టీ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇతని పేరు రావల్ రతన్ సింగ్ అంటారు. కొంతమంది మేవర్ రాజ్పుత్ అని పిలుస్తారు. కొంతమంది ఈయన్ని ఎక్కువగా పిలిచే పేరు ఏంటంటే మోస్ట్ ఫేమస్ నేమ్ వచ్చేసి రత్నసింహ. ఈయన పేరేంటి? రత్నసింహ అని పిలుస్తారన్నమాట. ఓకే. హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్, హీ ఈజ్ ద కింగ్ మాట. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ మేవర్. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ మేవర్ అంటే మేవర్ యొక్క రాజపుత్. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ స్థలం ఎలా ఉంది? ఈ మేవర్ అనే స్థలాన్ని ఇప్పుడు మనం ప్రజెంట్ రాజస్థాన్గా మనం చూస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు రాజస్థాన్ ఎక్కడైతే ఉందో ఒకప్పుడు రావల్ రతన్ సింగ్ అనే వ్యక్తి అక్కడ పరిపాలించేవాడు అన్నమాట. డైనస్టీ వచ్చేసరికి ఇతని డైనస్టీ ఏంటి? గుహిలా డైనస్టీ. ఇతని డైనస్టీ ఏంటి? గుహిలా డైనస్టీ. ఏంటి అసలు ఇతని కథ? ఎందుకు ఇతని కోసం మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనం అనుకుందాం. దీని యొక్క క్యాపిటల్ సిటీ, ఈ మేవర్ యొక్క క్యాపిటల్ సిటీ ఉంటుంది కదా. క్యాపిటల్ సిటీ వచ్చేసి మనకి ఏంటంటే చిత్తర్కోట్. ఓకేనా. అంటే చిత్రకూట్ అనే ఒక ఫోర్ట్ మాట. ఆ ఫోర్ట్ అనేది వీళ్ళ యొక్క ప్యాలెస్ మాట. క్యాపిటల్ సిటీ కూడా అదే ఉంటుంది. చిత్రగూర్ అంటారు. చిత్రకూట ఫోర్ట్. ఓకేనా. చిత్రకూట ఫోర్ట్. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఏమని పిలుస్తారంటే చిత్తోర్గఢ్ అంటారు. ఓకేనా. దీన్ని ఏమంటారు? చిత్తోర్గఢ్ అంటారు. అయితే ఇక్కడ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఈయన స్టోరీ మనకి ఎవరు చెప్పారంటే యాక్చువల్గా ఈ స్టోరీ అనేది మనకు ఒక బుక్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఈయన స్టోరీ మనకి ఎలా తెలుస్తుంది? ఒక బుక్ ద్వారా తెలుస్తుంది. ఆ బుక్ కూడా ఎవరు రాశారంటే మనకు ఇంపార్టెంట్గా తెలుసుకోవాలన్నమాట. ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఆ బుక్ ఎవరు రాశారంటే ఎవరో కాదు, మాలిక్ మొహమ్మద్. ఓకే. బుక్ రాసింది ఎవరు? మాలిక్ మొహమ్మద్ జైసీ. ఈ లాస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, జైసీ. ఓకేనా. ఈయన ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ పేరు ఏంటంటే పద్మావతి మాట. పద్మావతి. చాలామంది సినిమా చూసే ఉంటారు, లేదంటే చూడని వాళ్ళు కూడా ఉంటారు. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యింది పద్మావతి మూవీ అనేది. అయితే ఇక్కడ చూసారు కదా, ఇదే పద్మావతి ఒరిజినల్ బుక్ మాట. ఇక్కడ చూసినట్లయితే ఈ పద్మావతి అనేది మాలిక్ మొహమ్మద్ జైసీ అనే ఒక వ్యక్తి రాయడం అయితే జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఒక స్త్రీ ఫోటో ఉంది కదా, ఇది ఎవరో కాదు, పద్మావతి మాట. ఆవిడ చాలా అంటే చాలా అందంగా ఉండేదండి. మరి ఎంత అందమో మనకు తెలియదు కానీ హిస్టారికల్ బొమ్మలు బట్టి మనం చెప్పలేం. కానీ లేటెస్ట్గా అయితే మనలో ఒక సినిమా కూడా తీశారు. అయితే ఆ బొమ్మల్లో అందం మనకు తెలియదు కాబట్టి మనం ఉన్న మోడర్న్ అందాన్ని మనకు చూపించింది ఎవరు అంటే సంజయ్ లీలా గారు సినిమా తీశారు. పద్మావతి మూవీ. ఆ పద్మావతి మూవీలో దీపికా పదుకొణ్ గారు పద్మావతి కింద యాక్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఎవరి పద్మావతి? రాజా రతన్ సింగ్కి వీళ్ళకి లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది అని మనం చూసినట్లయితే పద్మావతి కోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈవిడ కూడా ఒక రాణి మాట. ఈవిడ ఒక ప్రిన్సెస్ మాట. ఓ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ అంటారు. మామూలు ప్రిన్సెస్ కూడా కాదు, బ్యూటిఫుల్ ప్రిన్సెస్ అంట. ఆ రోజుల్లో ఈవిడ ఒక రాజ్యానికి చెందిన వాళ్ళు. ఈవిడ యాక్చువల్గా చెప్పాలి అంటే సిన్హలీసా కింగ్డమ్కి చెందిన వ్యక్తి మాట ఈవిడ. అయితే ఈ సిన్హలీసా అంటే ఏంటంటే సింహాల మాట. ఆ సింహాల నుంచి వచ్చిన పదమే శ్రీలంక. ఓకేనా. ఇప్పుడు శ్రీలంక ఏదైతే ఉందో ఒకప్పుడు దాన్ని సిన్హలీసీ కింగ్డమ్ అనేవారు. ఓకేనా. అలాగా సింహాల నుంచి శ్రీలంక అలా అయ్యిందన్నమాట. ఓకేనా. శ్రీలంక నుంచి అంటే శ్రీలంకకి చెందిన అమ్మాయి యాక్చువల్గా. మరి ఎక్కడో ఉన్న రాజస్థాన్లో ఉన్న రాజపుత్ రతన్ సింగ్కి పద్మావతి కోసం ఎలా తెలిసింది?
అసలు పద్మావతి కోసం ఎలా తెలిసింది అంటే చాలా బాగుంటుందండి స్టోరీ. ఏంటంటే ఇక్కడ మనం కొన్ని నిజాలు నమ్మాలి. సో బుక్లో ఉన్నవి మనం చదువుతున్నాం కాబట్టి. అయితే పద్మావతి చాలా అందగత్తి. తనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడనమాట. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఒక చిలక, ఒక రామచిలక. అది కూడా మామూలు చిలక కాదండోయ్, మాట్లాడే రామచిలక. ఆ మాట్లాడే రామచిలకకి ఒక పేరు కూడా ఉంది. మన దరిద్రం ఏంటంటే ఆ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అయితే పద్మావతి ఒక రోజు ఆ చిలక ఏమవుతుందంటే తుర్రుమని పారిపోద్దన్నమాట. ఎక్కడ పారిపోద్ది అంటే స్టోరీ చూస్తే శ్రీలంక నుంచి రాజస్థాన్కి పారిపోద్దంట. మేబీ చాలా ఫాస్ట్ చిలక ఏమో అనుకుంటుంది. అయితే ఈ పద్మావతి యొక్క ఫాదర్ మనం చూసినట్లయితే ఈవిడ శ్రీలంకకి చెందిన ప్రిన్సెస్ కదా. సో అయితే ఈయన యొక్క ఫాదర్, ఈయన ఫాదర్ గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఘట్టాలు పెడతారు వీళ్ళిద్దరి మధ్య. ఈయన ఫాదర్ పేరు వచ్చేసి గంధర్వసేన. ఈయన ఫాదర్ నేమ్ వచ్చేసి ఏంటి? గంధర్వసేన. గంధర్వసేన అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంతకు మించి మనకి ఎక్కువ అవసరం లేదు. అయితే స్టోరీలోకి వెళ్తే ఒకరోజు ఏమవుతుందంటే శ్రీలంక నుంచి రాజస్థాన్కి ఒక చిలక వెళ్ళిపోతుంది. ఈ చిలక వెళ్ళిపోయినప్పుడు ఈ చిలక తుర్రుమని ఎగురుకుంటూ ఎవరో దగ్గర బెగ్గర కాకుండా, సాధారణ వ్యక్తి కాకుండా ఏకంగా వెళ్ళి మహారాజు దగ్గరికి వెళ్ళి వాలిందంట. అయితే అలా వాలగా ఆ చిలక మాట్లాడే చిలక అని చెప్పాను కదా. ఇది ఏ చిలక అని చెప్పాను? దిస్ ఈజ్ ఏ టాకింగ్ ప్యారెట్ కదా. అంటే ఇది మాట్లాడింది మాట. ఏమని మాట్లాడింది? ఎలా ఉన్నారు రాజుగారు అని కాదు, తన పద్మావతి కోసం మాట్లాడింది మాట. ఈ టాకింగ్ ప్యారెట్కి ఒక పేరు ఉంటుందని చెప్పాను కదా, ఆ పేరే హిరామన్. ఓకేనా? హిరామన్ అని పిలుస్తారన్నమాట ఈ ప్యారెట్ని. ఇది ఏం చేసిందంటే వెళ్ళి రాజుగారికి మొత్తం పద్మావతి యొక్క అందం, ఆవిడ మాటలు, ఆవిడ గొంతు, ఓకేనా, ఆవిడ ఎలా మాట్లాడుతుంది, ఆవిడ ధైర్య సాహసాలు, ఆవిడ చాతురిత్యం అన్నీ కూడా వివరించిందంట. సో అది విన్న రతన్ సింగ్ ప్రేమలో పడిపోయాడు. అంటే పద్మావతి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ పిట్ట చెప్పిన మాటలు నమ్మి మొత్తం ప్రేమలో పడిపోయి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ అసలైన విషయం ఏంటంటే ఆల్రెడీ అతనికి పెళ్ళి అయిపోయిందండి. అంటే రాజులకి ఎక్కువ ఉంటారులే అండి. సో ఒక పెళ్ళి అయితే అయ్యింది. సో ఇద్దరు వైఫ్స్ అయితే చూపిస్తారు. కానీ మనకి మెయిన్ రోల్గా ఏంటంటే సెకండ్ వైఫ్ వచ్చేసి పద్మావతి. అయితే ఎలాగైనా సరే ఆవిడని చేసుకోవాలని చెప్పి, సో ఇక్కడ నేను స్టోరీ రాయట్లేదు బట్ వినండి ఫస్ట్. అయితే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి రతన్ సింగ్ గుర్రం తోలుకుంటూ శ్రీలంక వెళ్ళిపోతూ ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే పద్మావతి వాళ్ళ తండ్రి అయినా ఎవరు? పద్మావతి తండ్రి గంధర్వసేన ఏం చేస్తాడంటే గంధర్వసేన కొన్ని పథకాలు వేసి వీడిని ఆపాలనుకుంటాడు. ఎందుకంటే వేరే రాజ్యానికి నా కూతురిని ఎలా ఇస్తానని అనుకుంటాడు. ఎందుకంటే నా కూతురు ఒక మంచి ధైర్యవంతుడికి హీరోకి ఇవ్వాలనుకుంటాడు. సో అందుకని చెప్పేసి ఈవిడ సింహల ద్వీపంకి చెందినది కదా, అంటే శ్రీలంకని సింహల ద్వీపం అంటారన్నమాట. ఓకేనా? సో అయితే అది రాజుతో మాట్లాడి సింహల ద్వీపం రాకుమారి పద్మావతి అపూర్వ సౌందర్యవతి. ఆ పద్మావతి సౌందర్యం, బుద్ధిమత్తు, సాహసం గురించి రతన్ సింగ్కి ఆమె వివాహం చేసుకుని నిర్ణయించుకుంటాడు కదా. అయితే రతన్ సింగ్ సింహల ద్వీపం వైపు ప్రయాణం చేస్తుండగా అక్కడ పద్మావతి తండ్రి రాజు గంధర్వసేను రతన్ సింహకు అడ్డంకులు ఏర్పాటు చేస్తాడు. అక్కడ భారీ కత్తి ఒకటి ఉంటుందన్నమాట. భారీ కత్తిని ఎత్తమని సవాల్ చేస్తాడు. మనోడు మరి ఇంకా ఇలాంటి అమ్మాయిని వదులుకోకూడదని చెప్పి భారీ కత్తిని సింగిల్ హ్యాండ్తో లేపేస్తాడనమాట. అలాగే అగ్ని ప్రవాహాల్లోని తపస్సు చేయమని, ఓకేనా, కొన్ని సవాళ్ళు అయితే పెడతాడు. అవి మనకి హిస్టారికల్గా మనం డీటెయిల్గా చెప్పకపోయినా సవాళ్ళు అయితే పెడతాడనమాట. అయితే రతన్ సింగ్ ఆ సవాళ్ళన్నీ ఎదిరించి తన శక్తి మేరకు, భక్తి మేరకు అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవుతాడు. అతని సాహసానికి మెచ్చి పద్మావతిని తన హృదయాన్ని అర్పించేస్తుంది. ఆవిడ కూడా అర్పించేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. వారికి చిత్తూరుకి, అంటే చిత్తరకోట, ఇందాక చెప్పాను కదా చిత్తరగోరు, అక్కడ తిరిగి తీసుకొచ్చేస్తాడు పద్మావతిని గుర్రం మీద భారీగా పెళ్లి చేసేసుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఆ పద్మావతి అందం చూసి రాజ్యంలో రాజులు మిగతా మంత్రులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా అంత అందగత్తి, అంటే మాటల్లో వినడమే తప్ప చూపుల్లో ఎవరు చూడట్లేదు మాట. రాజుగారు వాళ్ళ ఆవిడని చూపించరు. అప్పుడులో ఏంటంటే మహారాణులు ఎవరికి చూపించరు. అందులోని పద్మావతి చాలా బ్యూటిఫుల్ ఉమెన్ కదా, సో ఎవరికి చూపించరన్నమాట. సో ఇది కక్కుర్తి పడిన ఒకడు ఏం చేస్తాడంటే, ఒక పంతులు ఏం చేస్తాడంటే, పంతులు అంటే ఒక సంగీత విద్వాంసుడు, పండితుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా ఆవిడ అందం చూడాలని చెప్పి దొంగచాటుగా వెళ్దాం అనుకుంటాడు. అయితే ఏం జరుగుతుందంటే ఒక సంగీతకారుడు, వాడి పేరు రఘు చేతన్. ఈ రఘు చేతన్ ఏం చేస్తాడంటే రాఘవ చేతన్ అంటారు. అయితే వీడేం చేస్తాడు,
రాజద్రోహం అంటే వీళ్ళు ఆవిడని చూస్తాడంటే రాజద్రోహం అని చెప్పేసి వీడు ఇలాగ తప్పు చేశాడని చెప్పి నా భార్యని చూస్తావా నువ్వు అని చెప్పి ఆ రాఘవ చేతన్ని ఏం చేస్తాడు, బహిష్కరించేస్తాడు మన రతన్ సింగ్. నా భార్యని చూడడానికి నీకు ఎంత ధైర్యం రా అని. పండితుడు కాబట్టి చంపకుండా వదిలేస్తాడు, ఎందుకంటే రాజపుతులు అంత త్వరగా ఎవరిని చంపరు, వాళ్ళు చేసే వీక్నెస్ అది. సో మనోడు చేసిన వీక్నెస్ వల్ల ఏమైంది అంటే వాడు వెళ్ళి డైరెక్టర్గా ఎవరి దగ్గరికి వెళ్తాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతనే మాట. సో ఇతని దగ్గరికి వచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ సో ఇలాగ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు పద్మావతి, ఆ అమ్మాయిని చూసావంటే నువ్వు పిచ్చెక్కిపోతావు, ఇంకా నువ్వు ఇంకా తట్టుకోలేవు, ఇంకా నీ లైఫ్లో అలాంటి అందగతిని నువ్వు చూసుండవు, నేను కల్లారా చూశాను, నువ్వు కానీ అంటే ఇంకా లేనిపోని మాటలని చెప్పేస్తాడనమాట. అసలే మన అల్లావుద్దీన్ ఖిల్జీ యూనో చాలా అంటే చాలా వైలెంట్ పర్సన్. అయితే వెంటనే అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంకా మరుక్షణం ఆలోచించకుండా ఎలాగైనా సరే పద్మావతిని తగ్గించుకోవాలని చెప్పి చిత్తూరు కోట మీద దాడి చేస్తాడు. సో ఈ దాడిలోనే మనకి రాజా రతన్ సింగ్కి ఈ విషయం తెలుస్తుంది. ఫస్ట్ నార్మల్గా చూద్దాం అనుకుంటాడు, కానీ రాజా రతన్ సింగ్కి అర్థమవుతుంది ఎక్కడా లేని చిన్న రాజ్యం పైకి అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి ఒక పెద్ద వ్యక్తి ఎందుకు వస్తాడని. ఆడికి అర్థమైపోద్ది అలా ఆవిడ కోసం వచ్చాడని. నేను సచ్చినా సరే నా ఆవిడని నేను చూపించాను రా అని చెప్పి ఆడైతే అస్సలు పద్మావతిని కంట చూపు కూడా పెట్టినవాడు. అయితే ఇంక వీడు ఎలాగో చూపించట్లేదు, నేను చంపాను, నేను చూసేద్దాం అనుకుని యుద్ధం ప్రకటిస్తాడు. సర్లే యుద్ధం ప్రకటించాడు కదా, నీతిగా చేద్దామని రాజా రతన్ సింగ్ అని చెప్పేసి చాలా బ్రేవరీగా పోరాడితే వెన్నుపోటు పొడిచి వెనకాల నుంచి పొడిచి చంపేస్తాడు రాజా రతన్ సింగ్ని అల్లావుద్దీన్ ఖిల్జీ. అయితే ఇంక ఈయన్ని చంపేసిన విషయం పద్మావతికి తెలుస్తుంది. పద్మావతికి తెలియగానే పద్మావతి ఏం చేస్తుందంటే జౌహార్ చేసుకుంటుంది. జౌహార్ అంటే ఏం లేదండి, రాజకుటుంబంలోకి ఒక పెద్ద స్థలం ఉంటుంది, స్థలం మధ్యలో పొలాలన్నీ ఏరుకొని ఆ మధ్యలో వేసుకొని మంటెట్టుకొని అందులో దూకి చచ్చిపోతారన్నమాట. అంటే ఒకటి కింద తల ఉంచే కన్నా ఒకరికి బానిసలాగా బతికే కన్నా, ఓకేనా, రాజపుతులు రాజులు రాణులు ఎవరైనా సరే అంటే వాళ్ళు గర్వంగా చచ్చిపోతారన్నమాట అందులో దూకి. సో అలాగే రాణి పద్మావతి ఏం చేస్తుందంటే అందులో దూకి చచ్చిపోతుందన్నమాట. కావాలంటే మీరు కూడా ఆ సినిమా చూడొచ్చు, ఆ సినిమాలో స్టోరీ అదే ఉంటుంది. లాస్ట్ తన మంటల్లో దూకి చచ్చిపోతుందన్నమాట, చాలా బ్రేవరీగా చచ్చిపోతుంది. ఓకే, సో రాజా రతన్ సింగ్ కోసం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. సో అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఈ చిలక చేసిన పని వల్ల రాజా రతన్ సింగ్ ప్రశాంతంగా బతికాడండి. సో ఎంతో బ్రేవరీ పర్సన్. అలాంటిది ఈ చిలక వల్ల ఇలా తయారయ్యారన్నమాట. అంటే ఇలాంటి స్టోరీలు విన్నప్పుడు మనకు ఒక సామెత గుర్తొస్తుంది, ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అంటారు చూసారా. సో అది నిజమే అని మనం ఇలాంటి స్టోరీలు బట్టే చెప్పారు. మరి పెద్దలు ఊరకనే అనలేదు, ఇలాంటివి ఎన్నో స్టోరీలు మనకి వచ్చాయి కాబట్టి, ఇలాంటివి జరిగాయి కాబట్టే ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయి. అంటే ఈవెన్ మన మారతా కింగ్డమ్ నెక్స్ట్ చెప్పబోయే క్లాసెస్లో కూడా ఒక అమ్మాయి కోసం ఆల్రెడీ పెళ్ళైనా సరే ఒక అమ్మాయి కోసం యుద్ధం చేస్తాడు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో సిక్కుల కోసంలో కూడా లాస్ట్ చివరి సిక్కు వ్యక్తి అయినా సరే ఆడికి 60 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళ రాజు 19 ఏళ్ళ అమ్మాయిని చూసి మనసు పడిపోయి యుద్ధం చేస్తాడు. ఇలాంటి స్టోరీలు మరెన్నో ఉంటాయండి, హిస్టరీ మామూలుగా ఉండదు. సో అసలు హిస్టరీ ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుందని మీరే అనుకుంటారు. సో ఇందులో రీసెర్చ్ చేస్తే అలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి, అల్లావుద్దీన్ ఖిల్జీ డైనెస్టీకి చెందినవాడు. ఓకేనా, అల్లావుద్దీన్ ఖిల్జీ కోసం నేను నెక్స్ట్ చెప్తాను, ఎందుకంటే మనం ఢిల్లీ సుల్తాన్స్ చెప్పుకున్నప్పుడు మనం ఆ స్లేవ్ డైనెస్టీ తర్వాత ఖిల్జీ డైనెస్టీ వస్తుందన్నమాట. ఆ ఖిల్జీ సొంత మామగారినే చంపేస్తాడు. దేవగిరి కోట మీద దౌర్జన్యంగా పడి కొన్ని లక్షల కోట్లు వీడు వసూలు చేస్తాడనమాట. అంత దారుణమైన వ్యక్తి. వీడనే కాదు, వీడికి ఒక హెల్పర్ ఉంటాడనమాట, వాడే మాలిక్ కఫూర్. ఆడి పెద్ద తేడాగాడు, అంటే గే మాట. మన అల్లావుద్దీన్ ఖిల్జీని లవ్ చేస్తాడు, ఎప్పుడు కూడా చెయ్యొదలమాట. అల్లావుద్దీన్ ఖిల్జీకి తెలియదు అనుకుంటా. సో అందుకే ఎప్పుడు కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ మీద ఏగవాళ్ళనాడు ఒప్పుకోడమాట, అంత ప్రేమ ఆడికి. మాలిక్ కఫూర్ వాడి పేరు. ఆ టైంలో గే మాట వాడు. సో ఈ విధంగా మాట. అయితే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీకి పద్మావతి కోసం ఎవరు చెప్పారని చెప్పాను నేను, రాఘవ చేతన్ అనే వ్యక్తి కదా చెప్తాడు. రాఘవ చేతన్, ఓకేనా, రాఘవ చేతన్ టోల్డ్ అబౌట్ ఎవరి గురించి, పద్మావతి కోసం చెప్తాడు కదా. పద్మావతి టు అల్లావుద్దీన్ ఖిల్జీకి చెప్తాడు. సో అయితే ఎందుకు రాఘవ చేతన్ని బ్యానిష్ చేస్తారు కదా. సో ఆ రివెంజ్ తీర్చుకోవాలి, ఆ రివెంజ్ ఎలాగైనా వీడిని తీర్చుకోవాలి, అల్లావుద్దీనే కరెక్ట్ అయిన మొగుడని చెప్పేసి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీకి రాఘవ చేతన్ వెళ్ళి చెప్తాడనమాట. తన బ్యూటీ కోసం చెప్పి వాడిని ఇంకా ఉసుగలిపెచ్చుతాడు. వెంటనే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తాడంటే హీ అటాక్డ్ ఆన్ చిత్తూరు. ఓకే, హీ
హీ అటాక్డ్ ఆన్ చిత్తోర్ అంటారు, ఓకేనా. అయితే డిమాండింగ్ పద్మావతీస్ హ్యాండ్. అయితే ఒక్కటే అడుగుతాడు, అరే నీ రాజ్యాన్ని నేనేం చేయను బాబు, నీ రాజ్యాన్ని నేనేం చేయను, కాకపోతే నువ్వు నాకు నీ భార్యని ఇచ్చేస్తే చాలు, ఓకేనా. అయితే రతన్ సింగ్ తనకు ఒప్పుకోడు, ఎందుకంటే నేను హానరబుల్ కింగ్, రాజపుత్స్ అంటే మాకంటూ గర్వం ధైర్యం ఇవన్నీ ఉంటాయి. సో హీ వాజ్ రిఫ్యూజ్డ్ టు సరెండర్ హిజ్ వైఫ్, అంటే తన భార్యని ఇవ్వడానికి ఒప్పుకోడు. అయితే సరిగిలే అయితే బ్యాటిలే చేద్దామని చెప్పి ఢిల్లీ సుల్తాన్లకి చిత్తూరుకి మధ్యన బ్యాటిల్ జరుగుతుందన్నమాట. రతన్ సింగ్ అలాగే వారియర్స్ వాళ్ళ కింగ్డమ్ని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళ కీని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ ఇందులో రతన్ సింగ్ ఓడిపోతాడు అన్నమాట. రతన్ సింగ్ లూజ్ బ్యాటిల్, ఓకేనా, లూజ్ బ్యాటిల్. ఏమని డిమాండ్ చేస్తాడు? హీ డిమాండెడ్ హీస్ డిమాండింగ్ హిజ్ వైఫ్ పద్మావతి, పద్మావతి. బట్ హీ రిఫ్యూజ్డ్, రతన్ రిఫ్యూజ్డ్ అని రాసుకోండి, ఓకేనా. నోట్స్ ఎంత నీట్గా రాసుకుంటే అంత బెటరు. రతన్ రిఫ్యూజ్డ్ టు హ్యాండ్ ఓవర్ హిస్ వైఫ్. సో రతన్ సింగ్ లూజ్ ద బ్యాటిల్ అండ్ డైడ్, ఓకేనా, డైడ్. చచ్చిపోతాడు, చంపేస్తాడు, ఎందుకంటే వాడికి కావాల్సింది వాళ్ళ భార్య, వీడితే ఏం పని. సో కాబట్టి రాజా రతన్ సింగ్ని మోసం చేసి చంపేస్తారన్నమాట, ఓకేనా. సో అది మాట. అంటే వీళ్ళు ఎటువంటి రాజనీతులు పాటించరండి. సో అందుకు ఈ విషయం ఎప్పుడైతే పద్మావతికి తెలిసిందో, పద్మావతికి ఈ విషయం తెలియగానే కొంతమంది ఆడవాళ్ళతోటి వాళ్ళు వస్తే మనల్ని దౌర్జన్యంగా, ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ చేతుల్లో ముస్లింల చేతుల్లో పడితే అక్కడ ఆ రోజుల్లో ఏంటంటే ఆడది ఒప్పుకోకపోయినా బలాత్కారం చేసేవారు. సో అలా ఒకటి చేతుల్లో వాడి చేతుల్లో చిక్కే కన్నా స్వచ్ఛంగా పవిత్రంగా మంటల్లో దూకి చచ్చిపోవడం అనేది నాకు గర్వకారణం అని చెప్పి పద్మావతి జౌహార్ చేసుకుంటుందండి. జౌహార్ అనగానే మీకు గుర్తు రావాల్సింది మంటల్లో దూకి చచ్చిపోవడాన్ని. ఇట్ ఈస్ ఏ రిచువల్. దీన్ని ఏమంటారంటే ఇది ఒక రిచువల్ సెల్ఫ్ ఇమోలేషన్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారంటే రిచువల్ ఆఫ్ సెల్ఫ్ ఇమోలేషన్ అంటారు, ఓకేనా. ఏంటి? టు అవాయిడ్ ద ఫాలింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ, అంటే ఒక శత్రువు చేతుల్లో పడకుండా నా శరీరాన్ని నేను కాపాడుకోవాలని ఆడవాళ్ళు, పద్మావతి ఒకరిదే కాదు, మిగిలిన తన తోటి ఆడవాళ్ళు కూడా 100 మంది ఆడవాళ్ళు ఎంతో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా దూకేస్తారన్నమాట. ఆ రాజ్యం చేతిలో పడితే మన ఆడవాళ్ళకి శీలం దక్కదని, అంటే మన శీలాన్ని పాడు చేస్తారని చెప్పేసి వాళ్ళు అలా చేస్తారు. సో ఈ విధంగా పద్మావతి జౌహార్ చేసుకొని చనిపోవడం అయితే జరుగుతుంది. చివరికి తన కంట చూపు కూడా వాడు చూడలేడు అన్నమాట, ఇంకా కంట చూపు కూడా చూసుకోలేడు. కావాలంటే చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, పద్మావతి చాలా మంది ఆడవాళ్ళు దగ్గర మంటలు అందరితో ఇక్కడ మీరు అల్లావుద్దీన్ ఖిల్జీ చూస్తున్నట్లయితే ఇక్కడ రాజ్యంలో రతన్ సింగ్ని చంపేసిన తర్వాత పద్మావతిని చూడాలని వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళే లోపే చివరికి తన ఆశ నిరాశ అయిపోయింది. అయితే సో ఇలాగ రాజపుతుల్లోని వాళ్ళకు వాళ్ళు ద్రోహం చేసుకున్న వాళ్ళ ఈ రాఘవ చేతన్ లాగా సో బ్యానిష్ చేశాడని ఇతనికి రివెంజ్ కావాలని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీకి చెప్పడం. సో ఈ విధంగా పద్మావతిని తను చిత్తూరు మీద అటాక్ చేసి ఓడించి రతన్ సింగ్ని చంపి పద్మావతిని దక్కించుకోవడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ మొత్తం చిత్తూరునే నాశనం చేస్తాడనమాట. సో ఇది అండి ఈ రాజపుత్రుల కోసం. సో రాజపుత్రులు ఇంకా ఉన్నారు, సోలంకి రాజపుత్స్ ఉన్నారు, ఇంకా నేను కొంతమంది చెప్పాలి, భీమా కోసం చెప్పాలి, మూలరాజా కోసం చెప్పాలి. సో ఇలా కొంతమంది రాజపుత్రులు ఉన్నారు. ఐ హోప్ ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న స్టోరీ అవ్వచ్చు, కానీ చరిత్రలో నిలిచిపోయే స్టోరీ ఇదంతా. రావల్ రతన్ సింగ్ మేవర్ యొక్క రాజపుత్, గొప్ప ధైర్యశాలి. సో ఈ కథను విని మీకు ఏమర్థమైంది? రాజపుతులు చాలా ధైర్యంగా ఉంటారు. రాజపుతులు మహారాణులైనా సరే మహారాజులైనా సరే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. సో ఈ స్టోరీలో నేను కొన్నిసార్లు తప్పుగా ఏదైనా మాట్లాడి ఉంటే, అంటే మనకి ఎంత ఫన్నీగా మాట్లాడుకుంటే స్టోరీ అనేది మనకు అంత బాగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఒకసారి చెప్పినట్లు ఈజీగా చెప్పచ్చు, అంటే యాజ్ ఎ రిస్ట్రిక్టెడ్గా స్ట్రిక్ట్గా చెప్పచ్చు. కానీ యాజ్ ఎ ఫ్రెండ్లీ ఎక్స్ప్లెనేషన్లో మనలో మనం మాట్లాడుకుంటే ఎలా అయితే మన స్టోరీని ఒక సినిమాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే హిస్టరీ కదండి, హిస్టరీ వాళ్ళ అమ్మ అయినా సరే, అంటే వాళ్ళ అమ్మ హిస్టరీ, వాళ్ళ అమ్మ ఏన్షియంట్ హిస్టరీ అదైనా సరే అర్థమైపోతుంది అన్నమాట. వాళ్ళ ఫాదర్ మోడర్న్ హిస్టరీ. సో ఇది మెడివల్ హిస్టరీ.
సో మిడియల్ హిస్టరీని ఇలా చెప్పుకుంటేనే మనకు అర్థమవుద్ది. ఎందుకంటే మిడియల్ హిస్టరీలో చాలామంది కింగ్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఎవరైనా సరే మనకి ఈజీగా అర్థమైపోతారు అన్నమాట ఇవన్నీ టర్మ్స్. సో ఈ విధంగా, సో అందుకే ఏవైనా మధ్య మధ్యలో నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే. ఓకే, సో ఇది అండి ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ హిస్టరీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.